హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే మనం కంపైల్ టైమ్ అరే గురించి చూసాం. సో కంపైల్ టైమ్ అరే అంటే ఏంటి? డేటా విల్ లోడెడ్ ఎట్ కంపైల్ టైమ్. సో ఇలా డేటా అనేది కంపైల్ టైమే లోడ్ అవుతుంది కాబట్టి ఈ డేటాని మనం ఏంటంటే స్టాటిక్ డేటా. సో స్టాటిక్ డేటా అంటే అది డేటా అనేది మనం చేంజ్ చేయలేం. ఒకవేళ చేంజ్ చేయాలంటే అగైన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఎట్ ది బాటమ్ వీ హ్యావ్ టు చేంజ్ అనమాట. సో అందువల్ల ఏంటంటే ఈ డేటాని మనం కంపైలేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం చేంజ్ చేయాలంటే అగైన్ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి చేయగలం, కానీ బట్ రన్ టైం అనేది దీన్ని చేంజ్ చేయలేం. అందుకని డేటా అనేది చేంజ్ కాదు కాబట్టి దీన్ని స్టాటిక్ డేటా అంటాం. సో ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి? డేటాని మనం మాడిఫై చేయాలంటే అగైన్ ప్రోగ్రామ్ని ఓపెన్ చేసి అందులో డేటా అనేది ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ అగైన్ కంపైల్ చేసి రన్ చేయాలి. సో ఇదంతా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకున్న ఎక్స్ట్రా టూ థింగ్స్ ఏంటంటే రన్ టైమ్ ఎరే అండ్ ప్రీ రన్ టైమ్ ఎరే యూజ్ చేసి వీటిని ఓవర్కమ్ చేయొచ్చు. సో రన్ టైమ్ ఎరే అంటే ఏంటంటే హియర్ డేటా విల్ బి లోడెడ్ ఎట్ రన్ టైమ్. సో డేటా అనేది రన్ టైం లోడ్ అవుతుంది. సో రన్ టైం లోడ్ అవుతుందంటే ఈ డేటా అనేది డైనమిక్ డేటా అవుతుంది అన్నమాట. సో డైనమిక్ డేటా అనమాట, ఎందుకంటే డేటా విల్ బి లోడెడ్ ఎట్ రన్ టైం. సో డేటా అనేది రన్ టైం లోడ్ అవుతుంది కాబట్టి డైనమిక్ డేటా అవుతుంది. సో ఇక్కడ కూడా మ్యాండేటరీ కీవర్డ్ ఏంటంటే, సో దీనికి మ్యాండేటరీ కీవర్డ్ అంటే ఏముండదు, ఎరేస్లో ఉన్న కీవర్డ్ ఏదైతే ఉందో డైమెన్షన్ అదే కీవర్డ్ ఇక్కడ వాడతామన్నమాట. రన్ టైమ్ ఎరేస్కి దేర్ ఈజ్ నో మ్యాండేటరీ కీవర్డ్ అనమాట. రన్ టైమ్ ఎరేస్లో మ్యాండేటరీ కీవర్డ్ అనేది ఏమీ లేదు, జస్ట్ ఏదైతే ఉందో డైమెన్షన్ అది స్పెసిఫై చేస్తాం. ఒక రన్ టైమ్ ఏరియాని ఎలా డిఫైన్ చేస్తాం అనేది మనం చూద్దాం. సో వర్క్ మెంబర్ పీడిఎఫ్. సో ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది రాశాను నేను, సో అది ఓపెన్ చేసి చెప్తాను మీకు. సో రన్ టైమ్ ఏరియా, సో రన్ టైమ్ ఏరియాకి కంపైల్ టైమ్ ఏరియాకి డిఫరెన్స్ ఏంటంటే చూడండి. సో కంపైల్ టైమ్ ఏరియాకి మనం ఏంటంటే కీవర్డ్లో మనం ఇక్కడ సిటీ డేటా అనేది ఇచ్చాం. సో సిటీ డేటా అని చెప్పి మనం ఇచ్చాం అనమాట. బట్ రన్ టైమ్ ఏరియాకి మనకి సిటీ డేటా అనేది ఉండదు అనమాట. ఎందుకంటే ఇది డేటా విల్ బి లోడెడ్ డైనమికలీ ఎట్ రన్ టైమ్ అనేది డేటా అనేది లోడ్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి ఎరే నేమ్ ఇస్తున్నాము, డిక్లరేషన్ టైప్ వచ్చేసరికి చూడండి స్టాండ్ అలోన్ అని చెప్తున్నాను, బట్ చూడండి రైట్ F1 తీసుకుంటే చూడండి డిఎస్ అంటే డేటా స్ట్రక్చర్, సి అంటే కాన్స్టెంట్, సో పి అంటే ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్, పిఆర్ అంటే ప్రోగ్రామ్ ప్రోటోటైప్, సో ఎస్ అంటే స్టాండ్ అలోన్. సో స్టాండ్ అలోన్ లెంత్ ఇస్తున్నాను, సో 2 లెంత్ అనేది ఇచ్చాను. తర్వాత వచ్చేసరికి ఇది 2 లెంత్, ఇది ఒకసారి. సో ఇక్కడ ఏరియా అనేది డిఫైన్ చేస్తున్నాను విత్ స్టాండ్ అలోన్ వేరియబుల్. సో లెంత్ 3 ఇస్తున్నాను. 3 అంటే ఒక రికార్డులో ఒక రికార్డ్ యొక్క లెంత్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. సో ఇంటర్నల్ డేటా టైపు జోన్ డెసిమల్ ఇచ్చాను, డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను. సో కీవర్డ్లో డైమెన్షన్ 7 ఇచ్చాను. సో దీని లెంత్ ఏంటి? ఈ ఏరియా అనేది 7 ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకుంటే సింపుల్గా చెప్పాలంటే. సో లూపింగ్ కోసం అగైన్ మనం ఇక్కడ ఇంకా కంప్లీట్గా డైనమిక్గానే దీన్ని డిస్ప్లే చేద్దాం. దీన్ని స్టాటిక్ దానికి లాగా కంపైల్ టైమ్ ఏరియా లాగా ఏరే ఆఫ్ 1 ఏరే ఆఫ్ 2 అలా కాకుండా కంప్లీట్గా డైనమిక్గానే డిస్ప్లే చేద్దాం. దానికోసం ఏం చేసామంటే ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఎన్ అనే వేరియబుల్ ఒకటి, ఐ అనే వేరియబుల్. సో ఎన్ అనే వేరియబుల్ ఏమో లూపింగ్ కోసం, అంటే ఇంక్రిమెంట్ చేసి వర్క్ చేయడానికి నేను తీసుకున్నాను. సో ఎన్ అనే వేరియబుల్ తీసుకుని అది స్టాండ్ అలోన్గా ఇచ్చాను, లెంత్ 1 ఇచ్చాను. సో ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి ఎస్, జోన్ డెసిమల్ పొజిషన్ 0 ఇచ్చాను. అగైన్ ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను. ఈ ఐ అనే వేరియబుల్ ఎందుకంటే ఎరే ఎలిమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి. సో ఐ తీసుకున్నాను. సో దాన్ని డిక్లేర్డ్ యాజ్ స్టాండ్ అలోన్ వేరియబుల్. దీని లెంత్ 3. సో ఎరే ఎలిమెంట్ని స్టోర్ చేసుకోవాలి కాబట్టి దీని లెంత్ 3 అని ఇచ్చాను. సో ఇంటర్నల్ టైప్ ఏంటంటే ఎస్. సో ఎందుకంటే ఇక్కడ నేను న్యూమరిక్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి జోన్ డెసిమల్గా ఇచ్చాను. సో డెసిమల్ పొజిషన్ 0 అని ఇచ్చాను. సో తర్వాత ఏం చేశాను, సో ఆ వాల్యూ ఏదైతే ఉందో, ఏది లూపింగ్ కోసం వాడుతున్న ఎన్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 1గా నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను బై యూజింగ్ ఎవాల్ ఆపరేషన్. ఎవాల్ n = 1 అని ఇచ్చాను.
సో లేదు నేను డైరెక్ట్గా ఇక్కడే ఇనిషియలైజ్ చేసుకుంటా అంటే వీ కెన్ ఇనిషియలైజ్ అనమాట. సో నెక్స్ట్ లూప్ చేస్తున్నాను. లూప్ చేస్తుంది ఎలా చేస్తున్నాను అంటే విత్ ఎరే ఎలిమెంట్స్తో లూప్ చేస్తున్నాను. సో స్టార్టింగ్ పొజిషన్ ఏంటంటే 100. సో 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 100 డూ అప్ టు 106 వరకు నువ్వు ఇలా లూప్ చెయ్యి. సో ఈ వాల్యూస్ వెళ్ళి ఐలో స్టోర్ చేయి. ఐ అంటే రిజల్ట్ ఫ్యాక్టర్లో స్టోర్ చేయి. సో సింపుల్గా ఐ అంటే ఏంటి? సో ఎలా రాస్తున్నానంటే నేను ఒకసారి చూడండి. సో ఇలా ఎరే ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఐ అని ఇస్తున్నారు. అంటే ఏంటి? సో ఎరే వాల్యూ ఎన్ వాల్యూ 1 అనుకోండి, ఎన్ ఈక్వల్ టు 1 అనుకోండి. సింపుల్గా అప్పుడు ఏమవుతుంది? ఎరే ఆఫ్ 1 ఈక్వల్ టు ఐ వాల్యూ ఏంటి? 100 అనుకోండి, ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి? ఎరే ఆఫ్ 2, ఎన్ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది 2 ఈక్వల్ టు అప్పుడు ఐ వాల్యూ ఏమవుతుంది? 101 అవుతుంది. సో అలా అనమాట. ఇలా 1/1 అనేది స్టోర్ అవుతుంది. సింపుల్గా అదే లాజిక్ ఇక్కడ రాస్తాం. సో ఇప్పుడు ఏంటి? ఎన్ 1 చేసేసాము. ఐ వాల్యూ ఏంటి? 100 to 106. సో ఆ వాల్యూ వచ్చి ఐలో స్టోర్ అవుతుంది రిజల్ట్ ఫ్యాక్టర్ కాబట్టి. సో ఆ తర్వాత ఏం చేస్తున్నాము? ఎరేని డిస్ప్లే చేస్తున్నాం. వెయిట్. సో ఇది ఈ లూపింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తున్నాము? తర్వాత ఎవాల్ ఎరేకి అండ్ ఏది ఇది ఉంది కదా. సో ఎరే ఆఫ్ 1. సో ఎరే ఆఫ్ ఎన్ ఈక్వల్ టు ఐ చేస్తున్నాం. అంటే ఎరే ఆఫ్ 1 ఈక్వల్ 100, ఎరే ఆఫ్ 2 ఈక్వల్ టు 101 అలా స్టోర్ అవ్వడం కోసం ఏం చేస్తున్నాం అంటే ఎరేకి, సో ఎరే ఎలిమెంట్స్కి, సారీ ఇంకా చెప్పాలంటే ఎరే ఎలిమెంట్ అవ్వచ్చు, ఎరేలో ఫస్ట్ రికార్డ్కి సో ఆ వాల్యూ స్టోర్ చేయడానికి, సెకండ్ రికార్డ్కి ఆ వాల్యూ స్టోర్ చేసుకోవడం ఎరే ఎలిమెంట్స్. సో ఎరే ఎలిమెంట్స్ని అసైన్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? ఆ ఎరే ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసాం. ఆ తర్వాత ఏం చేస్తాము? లూపింగ్లో ఈ వాల్యూ ఎన్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి కదా. సో ఓన్లీ మనం ఇంక్రిమెంట్ చేయకుండా ఉన్నాం అనుకోండి, అది కూడా చూపిస్తాను అప్పుడేం జరుగుతుంది అనేది కూడా. సో ఎందుకంటే మనం కంపైల్ టైం ఎరేలో ఇలా ఇంక్రిమెంట్ ఆపరేషన్ ఏం చేయలేదు, డూ ఆపరేషన్ ఆటోమేటిక్గా చేసింది. ఇక్కడ డూ ఆపరేషన్ ఏం చేస్తుంది అంటే ఎరే ఎలిమెంట్స్ని ఇంక్రిమెంట్ చేస్తుంది కానీ ఎరే ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయట్లేదు. ఎరే ఇండెక్స్ ఈజ్ నథింగ్ బట్ ఇది అనమాట. ఇండెక్స్ అంటే ఇది 1 2 3 4 5 ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని ఇండెక్స్ అంటాం. ఇవి ఎరే ఎలిమెంట్స్ అనమాట. డూ ఆపరేషన్ యూజ్ చేసి ఏంటంటే మనం ఎరే ఎలిమెంట్స్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఎరే ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎవాల్ ఆపరేషన్ వాడి సో ఎన్ని ఇంక్రిమెంట్ చేస్తాం. బట్ కంపైల్ టైం ఎరేలో ఏంటంటే ఎలిమెంట్స్ అన్నీ స్టాటిక్గా ప్రోగ్రామ్లోనే డిఫైన్ చేస్తున్నాం కాబట్టి సో అక్కడ వాటిని ఏమి ఇంక్రిమెంట్ చేయలేదు. సో ఓన్లీ ఈ ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేస్తాం బై యూజింగ్ డూ లూప్ అనమాట. బట్ ఇక్కడ ఏంటి? ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయట్లేదు కాబట్టి డూ లూప్ యూజ్ చేసి సో మనం ఏంటంటే ఎవాల్ ఆపరేషన్ యూజ్ చేసి ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇంకా ఏమన్నా కన్ఫ్యూజన్ ఉంటే యూ కెన్ కామెంట్. సో మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఇంకా క్లియర్గా కావాలంటే. సో ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయడానికి ఎవాల్ ఆపరేషన్ వాడాము, ఎరే ఎలిమెంట్స్ని ఇంక్రిమెంట్ చేయడానికి డూ లూప్ అనేది వాడాము అనమాట. సో ఇలా. సో ఆ తర్వాత ఏం చేసాం? లూప్ అనేది ఎండ్ చేసాము. ఆ తర్వాత ప్రోగ్రామ్ ఎండ్ చేసాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఇండెక్స్ని ఇంక్రిమెంట్ చేయట్లేదు ప్రస్తుతానికి. ఇండెక్స్ ఇంక్రిమెంట్ని కామెంట్ చేశాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం. ఫైల్ 14. సో కాల్ చేస్తే మనకు వాల్యూస్ బాగానే వస్తాయి. 100, 101, 102, 103, 104, 105, 106. సో ఇప్పుడు మనకేమనిపిస్తుంది? సో అది ఇంక్రిమెంట్ చేసినా చేయకపోయినా మన వాల్యూస్ బాగానే వస్తున్నాయి కదా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ కామెంట్ సెక్షన్ని తీసేసాను. సో సింపుల్గా ఫైల్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ చేసి కంపైల్ చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను. అగైన్ డేటాలో ఏం డిఫరెన్స్ ఉండదు, డేటా బాగానే వస్తుంది. 100, 101, 102, 103, 104, 105, 106 డేటా రావటంలో బాగానే ఉంది. బట్ ఈ డిఫరెన్స్ మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే డీబగ్ మోడ్లో చూస్తే తెలుస్తుంది. సో సోర్స్ కంపైల్ చేశాను సోర్స్ మోడ్లో. సో డీబగ్ చేస్తున్నాను. సో మీరు అడగవచ్చు ఇంతకుముందు కంపైల్ చేసేటప్పుడు IO నో డీబగ్ అలా ఇస్తున్నారు కదా అని. బట్ ఇక్కడ హెడర్ సెక్షన్లో అది నేను స్పెసిఫై చేశాను కాబట్టి అది ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డీబగ్ చేస్తున్నాను. strdbg RR34. ఓకే, KK4 yes. సో వెయిట్ ఫర్ 1 minute. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇంతకుముందు కంపైల్ టైం ఎరేని మనం చెక్ చేస్తే సో డేటా అనేది ప్రోగ్రాంలో ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవ్వకముందే డేటా అనేది ఆ ఎరేలో స్టోర్ అయ్యి ఉంది. ఎందుకు? అది కంపైల్ టైం ఎరే కాబట్టి. సో
సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని కాల్ చేద్దాం. సో కాల్ చేశాను, కాల్ చేసి ఇప్పుడు ఎరేలో మన డేటా ఉందో లేదో చెక్ చేద్దాం. F11 ఇచ్చాను. సో డేటా ఏముంది, అన్నీ జీరోస్ అనమాట, డేటా ఏమీ స్టోర్ అవ్వలేదు. సో ఎందుకు, ఇది రన్ టైమ్ ఎరే. రన్ టైమ్ ఎరే అంటే డేటా విల్ లోడ్ ఎట్ రన్ టైమ్. సో ఓకే, ఇది బాగానే ఉంది, స్టేట్మెంట్ బాగానే ఉంది. సో మనం చెక్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ముందు డేటా అనేది లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, F10 ఇచ్చాను, n వాల్యూ ఇంక్రిమెంట్ అయింది. సో I వాల్యూ ఇప్పుడు చెక్ చేద్దాం. సో నేను చెప్పాను ఈ I వాల్యూ వచ్చి రిజల్ట్లో స్టోర్ అవుతుంది. ఓకే, I వాల్యూ చెక్ చేస్తే ఓకే 100 ఉంది. సో ఇప్పుడు n వాల్యూ కూడా చెక్ చేస్తే n వాల్యూ మనమే అసైన్ చేసాం కాబట్టి n వాల్యూ 1 ఉంది. ఓకే, ఇప్పుడు F10 ఇచ్చాను, ఎరే ఆఫ్ n డిస్ప్లే అవ్వాలి. సో ఎరే ఆఫ్ n డిస్ప్లే అయింది. సో ఇప్పుడు ఎరేని చెక్ చేద్దాం. సో ఎరే చెక్ చేస్తే ఎరే ఆఫ్ 1 ఎంత ఉంది, 100 ఉంది. ఇది కూడా ఓకే, పర్ఫెక్ట్. సో ఇప్పుడు అగైన్ F10 తీసుకున్నాను. సో ఇప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది, సింపుల్గా n వాల్యూ 2 అయింది. ఓకే, ఇది బాగానే ఉంది. సో అగైన్ మళ్ళీ ఎవాల్ ఆపరేషన్ జరిగింది. ఎవాల్ ఆపరేషన్ జరిగితే ఏంటి, ఎరే ఆఫ్ 2 అవ్వాలి, ఇది అంతే కదా. సో ఈ వాల్యూ ఇక్కడ చెక్ చేద్దాం, n వాల్యూ 2. ఓకే, I వాల్యూ ఎంత అవుతుంది, 100. సో నెక్స్ట్ వాల్యూ ఏం రావాలి, ఇప్పుడు 101 రావాలి, ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఎరేని చెక్ చేద్దాం. సో చూస్తే ఎరే ఆఫ్ 2 101తో స్టోర్ అయింది. సో ఎరే ఇండెక్స్ కూడా బాగానే ఉంది. సో ఇప్పుడు అన్నీ చెక్ చేద్దాం 1 by 1. సో ఇప్పుడు ఏంటంటే, సో n వాల్యూ ఎంతో చూద్దాం ఒకసారి. సో 4 అప్ టు ఎంత, 7 వరకు కదా. సో 7 వరకు చెక్ చేద్దాం మనం. సో లూప్ నుంచి ఎప్పుడు టెర్మినేట్ అవుతుంది, n వాల్యూ 8 అయితే లూప్ నుంచి బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు n వాల్యూ ఎంతో ఒకసారి చెక్ చేద్దాం. 7, ఈవెన్ 7 అంటే ఇంకా లూప్లోనే ఉంటుంది. ఇప్పుడు లూప్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు n వాల్యూ చెక్ చేస్తే 8 అయి ఉంటుంది. సో డైమెన్షన్ లెంత్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి లూప్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు మనం ఎరేని చెక్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ లోడ్ అయి ఉంటాయి. చూడండి, 100, 101, 2, 3, 4, 5, 6. సో అన్ని ఎలిమెంట్స్ లోడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో డేటా అనేది రన్ టైమే లోడ్ అవుతుంది. ఇంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఎవాల్ ఆపరేషన్ ఇండెక్స్ ఇంక్రిమెంట్ అనేది నేను కామెంట్ చేసి డీబగ్ చేసి చూస్తాను. సో ఎందుకు చేస్తున్నాను అనేది మీకు డీబగ్ చేస్తే తెలుస్తుంది. సో NDDBG చేస్తున్నాను, NDDBG. సో డీబగ్ ఎండ్ చేశాను. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇంక్రిమెంట్ కదా. సో దీన్ని కామెంట్ చేస్తున్నాను. సో ఫైల్ చేస్తున్నాను. సో నేనేం చేశాను, PG ఆప్షన్ ఫైల్, ఓకే 14 F10 సోర్స్. సో సోర్స్ మోడ్లో కంపైల్ చేశాను. ఇప్పుడు డీబగ్ చేస్తున్నాను. సో strdbg. సో డీబగ్ చేస్తున్నాను. అప్డేట్ ప్రొడక్షన్ సోర్స్, తర్వాత ఇవి ఎస్ పెట్టి చెక్ చేస్తాం. ఇలా ఇచ్చి డీబగ్ చేస్తాము. ఆ తర్వాత ఏం చేస్తాం, ప్రోగ్రామ్ కాల్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేశాను, ఇండెక్స్ ఇంక్రిమెంట్ అనే దాన్ని నేను కామెంట్ చేశాను. ఎందుకు ఇంక్రిమెంట్ అనేది కామెంట్ చేయడం వల్ల ఏం చేంజ్ ఉంటుంది అనేది చూద్దాం. మీరు ఒకసారి ప్రోగ్రామ్ని కాల్ చేస్తున్నాను. సో కాల్ చేస్తే డీబగ్గింగ్ వ్యూలోకి వచ్చాను. ఎరేని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు చెక్ చేస్తే అన్ని ఎలిమెంట్స్ 0. ఓకే, ఇప్పుడు వరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏంటి, ఫస్ట్ F10 తీసుకుని నేను చెక్ చేస్తున్నాను. ఇప్పుడు ఎరే అనేది దీనికి అసైన్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేస్తే ఎరే ఆఫ్ 1 100 ఉంది. సో ఎందుకు, n వాల్యూ 1 కాబట్టి. ఓకే, n వాల్యూ 1, I వాల్యూ 100 కాబట్టి. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను, అండ్ సో ఈ వాల్యూ ఇంక్రిమెంట్ అవ్వదు ఎందుకంటే ఇది కామెంట్ అయిపోయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏంటి, అగైన్ సెకండ్ వాల్యూ I వాల్యూ ఇప్పుడు 101. ఓకే, సో ఇప్పుడు n వాల్యూ ఎంత, అగైన్ n వాల్యూ చెక్ చేస్తే 1 ఉంది ఎందుకంటే n ఇంక్రిమెంట్ కాలేదు కాబట్టి. ఇప్పుడు మనం ఎరేని చెక్ చేస్తే చూడండి, ఎరే ఆఫ్ 1. సో ఈ పొజిషన్లోనే వాల్యూస్ అనేవి అసైన్ అయ్యి, అంటే ఎందుకంటే ఇండెక్స్ వాల్యూ అనేది మారట్లేదు, ఇండెక్స్ వాల్యూ 1 ఉంటుంది కాబట్టి ఈ వాల్యూనే చేంజ్ అవుతుంది. రిమైనింగ్ వాల్యూస్ అన్నీ 0నే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు అయినా లూప్ని రన్ చేయండి, ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంటే చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు n వాల్యూ ఒకసారి చెక్ చేయండి, n వాల్యూ 1, I వాల్యూ చెక్ చేస్తే 103 ఉంది. సో ఎరేలోకి వెళ్ళి డేటా చెక్ చేస్తే ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ ఒకటే చేంజ్ అవుతుంది, మిగతావన్నీ 0s ఉన్నాయి ఎందుకంటే ఎరే ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ చేయట్లేదు కాబట్టి. సో
సో మనం జనరల్గా డిస్ప్లే చేస్తే మనకేం చేంజ్ కనపడదు అన్నమాట. ఎప్పుడైతే డీబగ్ చేసి చెక్ చేస్తామో అప్పుడు ఈ చేంజెస్ కనపడతాయి. సో అందుకే ఇది కామెంట్ చేసి చూపిస్తున్నాను. సో కామెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇండెక్స్ అనేది ఇంక్రిమెంట్ అవ్వట్లేదు. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ అన్నీ జీరో అండి, ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ ఒకటే చేంజ్ అవుతూ ఉంది. సో ఇదనమాట. సో మీరు ఎన్నిసార్లు అంటే అప్ టు 7 వరకు మనం డీబగ్ చేయొచ్చు కాబట్టి సో చేసిన మనకి డేటా అనేది ఓన్లీ ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ ఒకటే చేంజ్ అవుతుంది అన్నమాట. సో రన్ టైమ్ ఎరే అనేది ఇదనమాట. డేటా విల్ బి లోడెడ్ ఎట్ రన్ టైమ్. సో అది మనం పర్ఫెక్ట్గా చూడాలంటే డీబగ్ వ్యూలో చూడొచ్చు అనమాట. కంపైల్ టైం ఏరే చేసినప్పుడు డేటా అనేది ఫస్టే లోడ్ అయిపోయింది, బట్ రన్ టైం ఏరేకి వచ్చేసరికి రన్ టైమే డేటా అనేది లోడ్ అయింది. సో అందువల్ల ఇక్కడ డేటా అనేది డైనమిక్ అవుతుంది. సో కంపైల్ టైంలో వచ్చేసరికి స్టాటిక్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ కంపైల్ టైం ఏరే అండ్ రన్ టైం ఏరే అంటే, సో అక్కడ డేటా అనేది స్టాటిక్, ఇక్కడ డేటా అనేది డైనమిక్, ఇక్కడ దేర్ ఈజ్ నో మ్యాండేటరీ కీవర్డ్ అనమాట. సో అక్కడ మ్యాండేటరీ కీవర్డ్ ఏమో సిటీ డేటా. ఇవి రెండే డిఫరెన్స్లు ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ప్రీ రన్ టైమ్ ఏరే గురించి చూద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.